రాష్ట్రంలో ఎడ్యుకేషనల్ హబ్ గా విజయవాడ నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోందని, ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు విజయవాడకు తరలివస్తున్నారని ప్రభుత్వ వైపు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ సీతారాంపురంలో సహస్ర ఐఐటి నీట్ కళాశాలను బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ పోటీ పరీక్షలు జరిగినా అందులో మొదటి 10 మంది విజయవాడ నగరంలో విద్యను అభ్యసించిన వారు ఉంటున్నారన్నారు. సహస్ర కళాశాల యాజమాన్య విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను బోధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్, నెల్లూరులలో ఇప్పటికే విజయవంతంగా సహస్ర అకాడమీ నడుస్తోందని, తాజాగా విజయవాడ నగరంలో బ్రాంచ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సహస్ర అకాడమీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికే ఒక ఎడ్యుకేషనల్ హబ్గా నిత్యం పెరుగుతూ ఉంది. ఇప్పటికే మరి జూనియర్ ఇంటర్ కానీ, సీనియర్ ఇంటర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ అనేకమైనటువంటి కాలేజీల్లో 2 లక్షల పైచిలకు విద్యార్థులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి విజయవాడలో చదువుకుంటూ ఉన్నారు. హాస్టల్లో అలాగే డే స్కాలర్స్గా చదువుకుంటూ ఉన్నారు. అట్లాగే అన్ని నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో కానీ, నిట్ కానీ, ఐఐటి కానీ మొదటి 10 ర్యాంకుల్లో మొట్టమొదట విజయవాడలో కోచింగ్ తీసుకున్నటువంటి, విజయవాడలో చదువుకున్నటువంటి పిల్లలే ఉంటా ఉన్నారు. ఇలాంటి సమయంలో నిత్యం పెరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ, ఇటు కాలేజీలు, అలాగే హాస్టల్స్, అలాగే ఐఐటి, నీట్ కోచింగ్ సెంటర్లు, ఇవన్నిట్లు కూడా మంచి డిమాండ్ ఉంది. ఐఐటి, నీటు, ఈ కోచింగ్ సెంటర్ లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా పెట్టారు. ఈ కాలేజీ అన్నిటికీ సెంటర్లో ఉంది కాబట్టి మరింతగా రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందాలి. ఎంతోమందికి పిల్లలకి చక్కటి చదువు, విద్యాభ్యాసం చెప్పాలి. హృదయపూర్వకంగా ఈ కాలేజీ యాజమాన్యాన్ని కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నా, ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా. హృదయపూర్వకంగా ఈ కాలేజీ మరింత మంచి మెరుగైనటువంటి విద్యాబోధన చేసి. సార్, అందరికీ శుభోదయం. నా పేరు ప్రభాకర్ రెడ్డి. మాది సహస్ర ఐఐటి అండ్ నీట్ అకాడమీ. మేము ఈ విద్యా సంవత్సరం విజయవాడలోని ఏలూరు రోడ్ నందు సీతారాంపురంలో సహస్ర ఐఐటి నీట్ అకాడమీని నూతనంగా స్థాపించడం జరిగింది. మాది ఇది 3వ బ్రాంచ్ అండి. మాది ఆల్రెడీ నెల్లూరు జిల్లా కావల్లో ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్ హయత్ నగర్లో ఒక బ్రాంచ్ ఉంది. ఇది 3వ బ్రాంచి. సో మా సంస్థ యందు ప్రీవియస్గా విద్యార్థులు ఎన్నో ఉత్తమమైన ర్యాంకులు సాధించి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే విజయవాడలోని ఈ పట్టణం నందు ఇక్కడ చేరేటువంటి విద్యార్థులకు మంచి బోధనను అందిస్తూ ఫ్యూచర్లో బెటర్ ర్యాంక్స్ సాధించగలము అనే ఒక నమ్మకంతో మేము విద్యా సంవత్సరం నెలకొల్పడం జరిగింది. మా యొక్క ఈ సంస్థ యొక్క ఓపెనింగ్కి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి, బోండా ఉమామహేశ్వరరావు గారికి, అలాగే మిత్రులకు, ఇక్కడ వచ్చేసినటువంటి విశిష్ట అతిథులకు, పత్రికా విలేకరులకు, మిగతా అన్ని స్కూల్స్ అండ్ టీచర్స్, కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.